అక్కడ మ్యాటర్ ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నేను రెడీగా ఉన్నా ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి జనం పట్టించుకోవట్లేదు ఇల్లు కూర్చో జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా దయచేసి కామెంట్స్ రూపంలో పెట్టండి సార్ కామెంట్స్ చూపించండి సార్ వీలైతే జనం పట్టించుకుంటున్నారా లేదా వీలైతే లైవ్ కాల్స్ తీసుకోండి జనం ఏమనుకున్నారో తెలుస్తుంది జనం పట్టించుకోవట్లేదు అన్నారు కదా జనం ఏమనుకున్నారో కూడా ఆయనకి వినిపించండి శేఖర్ భాష ఇక్కడ నాకు ఒకటి అనిపిస్తుంది పెడదారి పట్టినటువంటి కొంతమంది పౌరులు ఒకరి మీద ఒకరిని ఇరికించుకోవటానికి చేసినటువంటి మొత్తం ప్రయత్నం అని అనిపిస్తుంది పెడదారి పద్ధతిలో. కానీ ఎందుకు ఇప్పుడే అనేది మీకు క్వశ్చన్ రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రతి ఒక్కడు వెళ్లాల్సిందే లోపలికి, ఇంక్లూడింగ్ మస్తాన్ సాయి, చింటూ వారు ఎవరైతే ఉన్నారో అందులో పెడ్లర్లు ఎవరు, యూజర్స్ ఎవరు, రివ్యూజర్స్ అయితే రిహాబ్కి పంపించండి, పెడ్లర్లు అయితే అప్పుడే నువ్వు కొంచెం సమాచారాన్ని అదే బాధ్యతతో తీసుకుని ఉండుంటే అసలు పెడ్లర్ ఎవరో బహుశా వచ్చి ఉండేవాడే. పెడలర్ కేసు లావణ్య మీద ఉంది, ఓకే, డ్రగ్ అబ్యూస్ కేసు మస్తాన్ మీద ఉంది, ఓకే, అండ్ అనురాధ అండ్ ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఉంది. ఏది పెడ్లర్స్ కింద అనురాధ పెడ్లర్ దాని గురించి కేసు డిబేట్ జరుగుతుందా? జస్ట్ ఒక మాట అడిగారు కాబట్టి చెప్తున్నా. ఎవరి మీద పెడలర్ కి పెడ్లర్ శిక్ష పడాలి, యూజర్ కి యూజర్ శిక్ష పడాలి, యూజర్ ని విక్టిమ్ గా కన్వర్ట్ చేసి లేకపోతే ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అసలు విషయం బయటికి వెళ్ళనివ్వకుండా ఒకటే విషయం బయటికి వెళ్ళాల్సింది ఉందా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం నేను డిసెంబర్ జనవరి 27న వరలక్ష్మి కేసు సంవత్సరం తర్వాత ఫస్ట్ కోర్టులోకి వచ్చింది. నాంపల్లి సారీ ఎల్బీ నగర్, ఆయన తెలిసి ఉంటుంది. ఆయన మీరు వెళ్ళుంటారు కదా, ఎక్కడ సార్? ఏది ఎల్బీ నగర్ లో మొన్న 27న వచ్చింది. వీళ్ళ 12 మందిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. అందులో కొంతమందికి ఫైన్ వేశారు, కొంతమందికి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ వాయిదా ఉన్నాయి. ఆ నెక్స్ట్ వాయిదా మార్చి 4కి వచ్చింది. ఈ మార్చి 4కి వచ్చే లోపల బయట పరిస్థితి మార్చి నేను శుద్ధ పోసని నేను చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి దీని నుంచి బయటపడే ప్రయత్నాలే ఇవి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక డ్రగ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు? ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది కదా, అది అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుమోటోగా ఎవరు ఇప్పుడు నేను చేయిస్తాను రండి సార్ డ్రగ్ టెస్ట్ అంటే ఎవరైనా రావచ్చు. కాదు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు మాత్రమే పోలీసులకి డ్రగ్ టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే అడుగుతున్నాను, ఇంత దమ్ముండి బయటకు వచ్చి తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఓకే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇందులో ఓకే మీరు అడగాల్సిన అడిగేస్తే నేను వెళ్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం, వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది పాపం. మళ్ళీ థ్యాంక్ యూ. ఫైనల్ గా ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావా శేఖర్ భాష? ఈరోజు బిజీ ఉంటాడు. అదే ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా సార్, మనిషి ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా. నా ప్రాణాన్ని కాపాడేది కాదు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా కొడుతూనే ఉన్నాడు ఇందాడి నుంచి. అక్కడ పెట్టేసి కాదు సార్, జనాలు ఏమనుకున్నారో దయచేసి కామెంట్స్ రూపంలో సార్కి తెలియజేయండి. జనాలు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నారు, దయచేసి మీరు కూడా కామెంట్స్ చదువుకోండి సార్ కింద వచ్చిన తర్వాత. మరి ఎందుకు ఈ రోజు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నావు, రేపు కంప్లైంట్ చేస్తావా? ఈ రోజు కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఎయిర్పోర్ట్ కే వెళ్ళేది ఈ రోజు. ఓకే సార్, అయిపోయిందా సార్? నేనేం చెప్తున్నానంటే మనం మాట్లాడుతుంది లావణ్య తన జీవితాన్ని ఎలా కోల్పోయిందో, ఏ మహిళ. శేఖర్ ఒక్క నిమిషం, ఒకసారి ఆ మైక్ అక్కడ రూ చేయండి. ఓకే, అక్కడ ఓకే, పట్టుకోదాన్ని. మళ్ళీ ఏమైంది అన్నా? అక్కడే ఉండు. లావణ్య మళ్ళీ జంప్ అని మాత్రం నీ మీద జరిగిన దాడిని నాగూర్ బాబు గారు ఖండించారు. అది ఎస్టాబ్లిష్ అయితే అవసరమైతే నీ వైపైనా మాట్లాడతానన్నారు. సో అక్కడ ఆయన న్యూట్రల్గా ఉన్నట్టు అనిపించింది. నాకు ఒక్కటి చెప్పు, లావణ్య కొంతమంది చేత మోసం చేయబడి తను ఆ విధంగా మారింది అని అనుకుంటున్నా, తన జీవితాన్ని నాశనం చేసుకుంది అని నువ్వు అనుకుంటున్నావా లేదా? నాకు చెప్పు. లావణ్య కొంతమంది చేతిలో మోసపోయిందని నువ్వు అనుకుంటున్నావా లేదా? 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 ఆవిడ వల్లే చాలా మంది మోసపోయారు అనుకుంటున్నాను.
మరి మస్తాన్ సాయి పట్టుకెళ్ళి డ్రగ్స్ అలవాటు చేయటం డ్రగ్స్ లావణ్య మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు చేసిన